ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదోని మండల పరిధిలోని మాంత్రికి, పెసలబండ, సుల్తాన్పురం గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఆయా గ్రామాల నాయకులు సాదరంగా ఆహ్వానించి పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెసలబండ గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామ చెరువుకి సాగునీరు వచ్చే విధంగా చేయాలని, గతంలోనే ఇదే సమస్య అడిగామని, ఆ సమస్య ఇప్పటి వరకు తీర్చలేదని, కనీసం ఇప్పటికైనా తీర్చాలని, మా గ్రామాల్లో బోర్లు మొత్తం ఎండిపోతున్నాయని, బతుకు తెరువు కోసం పిల్లా పాపలతో వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా మా 5 గ్రామాలను దృష్టిలో ఉంచుకుని సుల్తాన్పురం చెరువుకు సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చే విధంగా హామీ ఇవ్వాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మాంత్రికి మాజీ సర్పంచ్ మృత్యుంజయ స్వామి ఈ విషయాన్ని మా దగ్గర పలుమార్లు విన్నవించారని, గతంలో ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని, కొన్ని అనివార్య కారణాల వల్ల సర్వేలు పూర్తిగా కాకుండా మధ్యలోనే ఆగిపోవడం జరిగిందని, ఈసారి వచ్చేది మన ప్రభుత్వమేనని, ఖచ్చితంగా సాగునీరు మీ గ్రామానికి వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నాన్ లోకల్ వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి మీకు మాయమాటలు చెప్పి ఓట్లు అడగడానికి, ఇప్పటికే మీ గ్రామానికి వచ్చి ఓట్లు అడగడానికి, ఇప్పటికే మీ గ్రామానికి వచ్చి వెళ్లి ఉంటాడు. దయచేసి అలాంటి వ్యక్తికి ఓట్లు వేయకండి అని, డెంటల్ హాస్పిటల్ ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించాడని, ఆయన ఆలోచనలు ప్రవర్తనలు సరైనవి కాదని, చిత్తూరు వారిని ఎప్పుడూ నమ్మకూడదని, దయచేసి నాన్ లోకల్ వారికి ఓటు వేయొద్దని, మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయించి అత్యధిక మెజార్టీ మీ గ్రామం నుండి మన పార్టీకి రావాలని ఈ సందర్భంగా ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహులు, వైసీపీ సీనియర్ నాయకులు వీరభద్రారెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహులు, వైసీపీ సీనియర్ నాయకులు రామకృష్ణ, శివారెడ్డి, కరమంచి రాముడు, ఎన్ రామాంజనేయులు, బి ఎల్లప్ప, కొలిమి మునిస్వామి, గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మగాడైతే వాళ్ళ నాయన పుట్టింటే చెప్పిన పని చేయాల, నేలకి కొయ్యాల. అది మగాడంటే. ఊరికి మాట్లాడితే ఉపయోగం లేదు. ఆయన ఎట్లా మగతనం లేదనిపిస్తుంది కాదు చూస్తూ ఉంటే. ఎందుకంటే అటు ఇటు రానాడు. ఆ విధంగా కనపడుతున్నారు మనుషులు. అలాంటి వాడు ఈరోజు వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఇన్ని మాటలు మాట్లాడతాడంటే పరిస్థితి ఏమని చెప్పేసి ఆలోచన చేసుకోండి. మన లోకల్లో ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీకి చెందిన వాడు, బీసీ అయినా ఇంకోరైనా పర్వాలేదు. బీజేపీ నాయకులు లేరా? బీజేపీ జెండా మోసం లేరు ఆదంలో? వాళ్ళు బీజేపీ జెండాల మోసం వదిలేసి ఈరోజు ఈయన బీజేపీ టికెట్ తెచ్చుకునే డబ్బు ఉందని అహంకారము చాలా ఉంది. డబ్బుతో కొంటాను నేను అహంకారం ఉంది కాబట్టి ఒక డెంటల్ డాక్టర్గా డబ్బు ఎక్కువ ఉంది. ఎందుకంటే పళ్ళు పేరుతాడు, పళ్ళు పెడతాడు. ఆ పళ్ళు పెట్టే విషయంలో కూడా చాలా మంది డబ్బులు తిని కన్జ్యూమర్ కోర్టేస్కి, ఆ కన్జ్యూమర్ కోర్టు ద్వారా డబ్బులు తీసుకున్నారు వాపసు. ఈయన మొన్న నామినేషన్ చేస్తే 7 కేసులు ఉన్నాయి ఆయన మీద. 7 కేసులు. మన మీద కేసు ఉందా? ఏదైనా కానీ అబద్ధాలు చెప్పే విషయంలో ఘనుడు. దానికి తోడు వీళ్ళు సపోర్టు. ఏదైనా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఓడించాలనుకుంటున్నారో ఆ తరాలో ఇక్కడ ఈయన చుట్టూ చంద్రబాబు, మీనాక్షి నాయుడు, తర్వాత కృష్ణమ్మ, తర్వాత భాస్కర్ రెడ్డి, తర్వాత దేవేంద్రప్ప, వీళ్ళంతా కూడా వాళ్ళు క్యాండిడేట్లుగా ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వాళ్ళంతా కూడా నా మీద కూడా అదే బురద జల్లే కార్యక్రమం చేశారు. ఎప్పుడైనా మీ ఊళ్ళో ఎవరికైనా అన్యాయమైంది అనేది కూడా బాగా ఆలోచన చేసుకోండి. ఏ రకంగా కూడా అన్యాయం సాధించే పరిస్థితి మనం లేదు. ఏదన్నా అన్యాయంగా కేసులు పెట్టే పరిస్థితి మొత్తం లేదు. మీకే కుటుంబం ఉంది, మాకే కుటుంబం ఉంది. ఏ పార్టీ వాడైనా కూడా ఏ కుటుంబమైనా ఇబ్బంది పడమని చెప్పేసి ఆలోచనతో పోతూ ఉన్నాం. అంతేగాని ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని మాత్రం మన ఆదరణకి రానియద్దని చెప్తాను. మన ఊరోడైతే ఓటేసి ఉందే, ఏ పార్టీ వాడైనా. ఈరోజు మన ఊరోడే కాదు, పక్క జిల్లా నుంచి వచ్చి ఏమన్నా కర్మ పట్టిందా ఓటు వేసేదానికి? నేను ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు మీలో కలిసిపోయేవాడిగా ఉంటున్నాను. ఇలాంటి పరిస్థితులు ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పెరిగినాను, ఇక్కడే చదివినాను. ఏదున్నా అందరిలో మమేకమై కష్టం ఉంది అని గత క్వశ్చన్లో ఆర్థికంగా సాయం అందించిన, గతంలో రాష్ట్రీయంలో చాడు కట్టించిన,
గడప గడప తిరిగినా ఈ గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగినా కష్టాలు తెలుసుకున్నా, సమస్యలు తెలుసుకున్నా, ఏదన్నా శ్మశానం లేదంటే కూడా డబ్బులు ఇచ్చి, సొంత డబ్బులు ఇచ్చి శ్మశానాన్ని ఇప్పించిన, ఈ రకంగా మీ అందరూ తెలుసు గ్రామస్తులకంతా కూడా ఏది కూడా ఎప్పుడు కూడా ఈ గ్రామానికి అండగా నిలబడ్డాము. కానీ ఏ రోజు కూడా ఏ ఒక్కరి కూడా ఇబ్బంది పెట్టలే. ఆ పరిస్థితి మంది. ఇలా సూపర్ 6తో వచ్చి జగన్మోహన్ రెడ్డి స్కీములు మీనాక్షానికి ప్యాకేజ్ ముట్టింది. ఈ క్యాండిడేట్ ద్వారా ప్యాకేజ్ ముడితేనే మీనాక్షాన్ని సౌండ్ పెద్దగా చేస్తారు. అది బాగా గమనించండి. ఆ ప్యాకేజ్లో ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, మాకు కూడా బాగా పంచండి అని చెప్పేసి అడగండి, అప్పుడు తెలుస్తుంది ఆయన కథ. గతంలో బీసీ క్యాండిడేట్కి సీట్ వస్తే అదే మీనాక్షి నాయుడు చంద్రబాబు నాయుడు ఫోటో చెప్పులతో కొట్టి జీపులు కాల్చి మళ్ళీ ఏ విధంగా చేశా అని చెప్పేసి కూడా ఆలోచించుకోలేదు. అంతా కూడా బీసీలు అంటే సహించే పరిస్థితి మీనాక్షి నాయుడు లేదు. ఏ రకంగా కూడా ఎవరిని రాజకీయంగా ఎదిరించే పరిస్థితి లేదు. ఆ కుటుంబం మాత్రమే, బంధువులు, తమ్ముళ్ళు, అల్లండ్లు, మామూళ్ళు ఈరోజు వచ్చి తనకు సీట్ రాలేదని చెప్పేసి బీసీకి ఓటేయండి అని చెప్తాడు. ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు వీరి కోసం కష్టపడతా ఉన్నాయి. ఎందుకు వేయాలా ఓటు, ఆ క్యాండిడేట్కి ఎందుకు వేయాలా ఓటు అనేది ఆలోచన చేసుకోండి. ఆ రోజు భాస్కర్ రెడ్డి కొడుకు నిలబడితేనే భాస్కర్ రెడ్డి కొడుకుని 16,000తో ఓడిస్తున్నారు ఇదే నియోజకవర్గంలో. ఎందుకు? నాన్ లోకల్ అని. ఆదోనుడు కాదు, మన ప్రకాశుడు దొరకడు, ఇది వద్దు అనుకుని తరమేసినారు. మరి ఈ క్యాండిడేట్ కొత్త స్పెషల్గా ఏముంది? మీసాలు తీసేసాడు, అమాయకుడు మాత్రం కనబడతాడు, మాటలు మాత్రం కోట్లు దాటిస్తాడు. చూస్తే సౌమ్యుడేమో అనిపిస్తుంది. మేక ఉన్న పులి మేకతోలు కప్పుకున్నాడు, కానీ మంచితనం కానీ సహకారం చేసేది కానీ ఏదైనా ఆయన చేసే పనులు చెప్పేది కానీ చెప్పలేదు. నేను దుర్మార్గుడు అంట, రాక్షసుడు అంట, కబ్జాకోరంట, ఏమి చేయలేని పనికిరాని మొక్క మెమ్మలం చేసుకున్నారని చెప్పేసి మాట చెప్పింటారు మీకు అంతా. ఏదన్నా నా నేలకు కోస్తా అంట, ఒక ఎమ్మెల్యేనే నేలకు కోస్తాననే వాడు మళ్ళా ముందు పరిస్థితి ఆలోచించుకోమని చెప్తాను. అంటే నాకేం చేతగాక కాదు, అయినా సంస్కారం మనకు అడ్డుపడతా ఉంది. ఇలాంటి వాళ్ళని మనం దండికి చూసాం. మర్యాదలే ఈ ఫ్యాన్స్ కూడా మర్యాదలే, ఏ రకంగా కూడా ఏమి జరిగేదిలే. ఆయన నుంచి ప్యాకేజ్ కింద నిలిపోయినాడు కాబట్టి ఈ పరిస్థితిలో ఏమి జరగదు. ఏదన్నా ఈ పరిస్థితుల్లో ఫ్యాన్ ఉంటే నిద్రపోగలుగుతాం మనమంతా. పేదవాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదల పరంగా నిలబడిన వాళ్ళు, పెద్దంతా కూడా చంద్రబాబు నాయుడు గెలుపు అనేది ఎప్పుడు కూడా పేదల పక్షానే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం చేస్తాం. అందుకే ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది, సైకిల్ తప్పితే ఆయాసం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, గ్లాస్ ఉంటే మందు కొట్టే మనకు వస్తుంది. ఇవన్నీ గమనించి రేపు జరిగే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లలో 4వ నెంబరే వచ్చింది. మళ్ళా ఈరోజు ఎంపీ కూడా వాల్మీకి వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు. అంగన్వాడీ ఇచ్చినాడు, అంగన్వాడికి స్థలం ఇచ్చినాము, అంగన్వాడీ పూర్తి అయింది. అలాగే ఆర్బీసీ పూర్తి అయింది, హాస్పిటల్ పూర్తయింది. 25 లక్షలతో వాటర్ ట్యాంక్ 1.5 లక్షల లీటర్ల నీటి ట్యాంక్ కూడా మంజూరైంది. దానికి స్థలం కూడా కేటాయించినాము. మనం పెద్ద చెరువుకు మేము అన్నా ఇట్లా కావాలి అని అడిగినప్పుడు అనంతపురం నుంచి వచ్చింది ఆ నది నుంచి ఇసుక నుంచి మనకి పైప్ లైన్ ద్వారా మన పెద్ద చెరువుకు నీళ్లు తెప్పించి ఇక్కడికి సాగునీటి అందిస్తానని నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంటనే ఈ కార్యక్రమాన్ని మనకు అందజేస్తాడని అందరూ అన్నకు ఓట్లు వేసి గెలిపించవలసినదిగా మరీ కోరుచున్నాం. మన ఓటు ఏదన్నా కూడా గెలిచేది గ్యారంటీ, జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ. మీరు కూడా చెప్పినా నేను ఊరికి ఉండొద్దు, దయచేసి మనం సాధించుకోవాలి, అది సాధించుకుంటాం గ్యారంటీగా. చెరువుకు నీళ్ళు సాధించుకుంటాం, ఎలాంటి సమస్య లేదు, ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తే జై జగన్, జై జగన్, జై జగన్. గుర్తుకే
ఫ్యాన్ గుర్తుకే రైట్.